హైదరాబాద్లో బర్త్ అండ్ డెత్ ఫేక్ సర్టిఫికేట్ వ్యవహారం కలకలం రేపుతోంది. 2023లో వేల సంఖ్యలో బయటపడ్డ బర్త్ అండ్ డెత్ ఫేక్ సర్టిఫికేట్ల వ్యవహారం అప్పుడు సంచలనంగా మారినా అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉండటం భయాందోళనకు గురిచేస్తోంది. అడ్డగోలుగా దేశంలోకి చొరబడ్డ రోహింగ్యాలు సైతం బర్త్ సర్టిఫికేట్లు పొందగలుగుతున్నారంటే అధికారుల పనితీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియకు సంబంధించి జీహెచ్ఎంసీపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. 2022-23 సంవత్సరంలో దాదాపు 25,000కు పైగా అక్రమ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని గుర్తించారు. వాటిని వెంటనే రద్దు చేయడం కూడా జరిగింది. ఇందులో వేల సంఖ్యలో డెత్ సర్టిఫికెట్లు సైతం ఉన్నాయి. ఈ బర్త్ సర్టిఫికెట్ల ఆధారంగా ఇతర గుర్తింపు కార్డులు, వ్యక్తిగత సర్టిఫికెట్లు తీసుకోవటానికి కూడా సాధ్యమవుతుంది. ఇతర దేశాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చే వారితో పాటు అక్రమంగా సరిహద్దు దాటి వచ్చి నగరంలో నివసిస్తున్న రోహింగ్యాలు కూడా అక్రమదారుల్లో ఈ బర్త్ సర్టిఫికెట్లు పొందుతున్నారు. ఈ బర్త్ సర్టిఫికెట్ల ఆధారంగా భారతదేశ పౌరసత్వం పొందటమే కాకుండా దేశ స్థానికతను నిరూపించుకునే ఆధార్, పాస్పోర్ట్లు దక్కించుకుంటున్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో దేశ భద్రతకే ముప్పు వాటిల్లే అవకాశం కూడా లేకపోలేదు. ఈ అక్రమ బర్త్ సర్టిఫికెట్ల విషయంలో నగరంలోని కొన్ని ఆసుపత్రులతో పాటు అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బతికే వారి సంఖ్య మామూలుగానే ఎక్కువ. అంతేకాకుండా వైద్యం కోసం, చదువు కోసం ఇతర దేశాల నుండి కూడా వచ్చి నగరంలోని పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వీరిలో చాలామంది ఇక్కడే ఉపాధి కోసం ఏదో ఒక పని చేస్తూ స్థానికులుగా చెలామణి అవుతున్నారు. ముఖ్యంగా ఇతర దేశాలకు చెందిన మహిళలు గర్భం దాల్చి నగరంలో ఏదైనా ఆసుపత్రిలో డెలివరీ అయినా కూడా వారికి అందించే బర్త్ సర్టిఫికెట్లలో UNHCR అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ హాస్పిటల్ సిబ్బందితో స్థానికంగా ఎంక్వైరీ చేయాల్సిన బల్దియా అధికారులు కాసులకు కక్కుర్తితో నేరుగా రోహింగ్యాలకు భారతీయులుగా ధృవీకరించి బర్త్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.